భూములు ఉన్నోళ్ళు ఉన్నారు, కాళ్ళు లేనోళ్ళు ఉన్నారు. ధనిక రైతులు ఉన్నారు, కళ్ళు లేనోళ్ళు ఉన్నారు, చేతులు లేనోళ్ళు ఉన్నారు. పెన్షన్ మీద ఆధారపడి బతకడం అంటే అర్థమైంది. 4,000 వచ్చినా, 6,000 వచ్చినా, 2,000 వచ్చినా నెలకు వాళ్ళకి పెన్షన్లే ఆధారం కదా. మేము రైతుల కోసం రుణమాఫీ 20,000 కోట్లు చేసినామని అంటుండ్రు. మీరు చేయాల్సింది 30,000 కోట్లు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. వాళ్ళు 20,000 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద ఇచ్చినామంటే రేవంత్ రెడ్డి సర్కారు, ప్రతిపక్షాలు దాంతో సంతృప్తిగా లేవు, లేదు మీరు పూర్తి చేయలేదు కానీ అడుగుతుంటాయి. అవును, ఓకే. రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా కింద ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాల పేద రైతులకు భరోసా ఇవ్వడం అనేది న్యాయమే. కానీ 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న 100 ఎకరాలకు పైగా ఉండబడే భూస్వాములకు, మల్లారెడ్డి లాంటి మంత్రులకు కూడా రైతు భరోసా కింద డబ్బులు పడ్డాయని ఒప్పుకున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఇచ్చాడు కదా. వీళ్ళు ఏమైనా ఎకరానికో 2 ఎకరాలు 3 ఎకరాలకు పెట్టలేదు కదా. అంటే ఇప్పుడు దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కింద ఇచ్చిండు అనుకో. 20,000 కోట్ల రూపాయలు ఎవరికి తీసి ఇచ్చిండ్రు? ప్రతి నెల 50 లక్షల మంది పెన్షన్దారులకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలంటే 1,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు 20 నెలలుగా వీళ్ళకు 20,000 కోట్లు ఎగ్గొట్టినట్టే కదా. అంటే కాళ్ళు లేనోళ్ళై, చేతులు లేనోళ్ళై, కళ్ళు లేనోళ్ళై, ముసలోళ్ళై, భర్త లేనోళ్ళై, గీత కార్మికులై, నేత కార్మికులై, బీడి కార్మికుల డబ్బులు 20,000 కోట్లు తీసేసి ఎవరికి ఇచ్చినట్టు? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు, ధనిక రైతులకు ఇచ్చినట్టు. ఎగ్గొట్టింది ఎవరి? అత్యంత జీవితాలు, పేదరికం ఉన్న జీవితాలు గడుపుతున్న పెన్షన్దారులై. ఇచ్చింది ఎవరికి? వాళ్ళకు. 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొడుతుంటే ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదే. అక్కడ పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు 20,000 కాదు 30,000 కోట్లు ఇవ్వాలి కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా రైతు భరోసా సంపూర్ణంగా పూర్తి కాలేదని మాట్లాడుతున్నారు. కానీ 20 నెలలుగా వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తుండనే విషయం అర్థలేదు. ఒక్కొక్క పెన్షన్దారుడు 20 నెలలు 40,000 కోల్పోయాడు. అది వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా 40,000 కోల్పోయారు. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను